నెల్లూరు రూరల్ అభివృద్ధి తమ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొంట్లపూడి దేవరపాలెం గ్రామాలలో 55 లక్షల రూపాయల అభివృద్ధి పనులను మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్, గుండ్లపాలెం పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ పమ్ముజుల ప్రదీప్ మరియు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరి అచ్యుత్ రెడ్డితో కలిసి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ మండలంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 19,70 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని గిరిధర్ రెడ్డి అన్నారు. కొండ్లపూడి గ్రామ అభివృద్ధికి 3,30 లక్షల నిధులు, దేవరపాలెం గ్రామ అభివృద్ధికి 2 కోట్ల నిధులు కేటాయించామన్నారు. నెల్లూరు రూరల్ మండలంలో ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే రాబోయే రోజుల్లో చేస్తామని తెలిపారు. శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరంతరం కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ రోజు ఏదైతే మనం ప్రారంభోత్సవాలు చేసుకున్నామో కొండ్లపూడి కానీ దేవరపాలెం మునుపెన్నడూ లేని విధంగా అవి సీసీ రోడ్లైనా, డ్రైన్లైనా, శ్మశాన వాటికి సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ పనులకు సంబంధించి కానీ ఈ 2 గ్రామాల్లో కూడా కలిపి దాదాపు 6,50 లక్షల రూపాయలతో మనం ఇప్పటిదాకా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ 2 గ్రామాల్లో కూడా ఈ 23 నెలల కాలంలో 6,50 లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇంకా కూడా ఏదైనా ఉన్నా కూడా స్థానిక గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు సలహాలు, సూచన మేరకు తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని తెలియజేస్తూ, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెడుతుందో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేదానికి కానీ, అభివృద్ధి పనులు చేసేదానికి కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారి కార్యాలయం ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుందని, ఇంకా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి కానీ, అదేవిధంగా స్థానికంగా ఉన్న మా పార్టీ నాయకులకు కానీ మీరు ఏదైనా ఉంటే చెప్తే దాన్ని బట్టి కూడా నడుచుకునే వాళ్ళని కూడా మీ ద్వారా ప్రజలకందరికీ తెలియజేస్తూ, మా లక్ష్యం ఒకటే, మా అజెండా ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పరంలో ఆంధ్రప్రదేశ్ లోనే అగ్రమంగా నిలవాలన్నదే తపన. దానిలో భాగంగానే అన్ని రకాలుగా అన్ని పనులు ఎక్కడ రాజకీయాలకు తారతమ్యాలు లేకుండా, రాజకీయాలు చూడకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదే విధంగా పనిచేస్తాం. రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి పనులు, ఇప్పటికే ములుమూడి కలుదుకు సంబంధించి ఎన్నో సంవత్సరాలకు ఉన్న సమస్యను కూడా రాబో 15 నుంచి నెల రోజుల లోపల దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాం. కొట్టేపాలెం కలుసు పనులు కూడా జరుగుతా ఉన్నాయి. అవి కూడా ఒక 2 నెలల్లో 3 నెలల్లో అవి కూడా పూర్తి అవుతాయి. ఇంకా కూడా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే వాటి మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చొరవ తీసుకుని శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని అభివృద్ధి పనులు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతాయని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు.